అధికార పార్టీకి బలమవుతాడని భావించిన ఆ నేత తలనొప్పిగా మారారా? ఆ ఎమ్మెల్యే ఏ రోజు ఏం మాట్లాడుతాడోనని నేతలు టెన్షన్ పడుతున్నారా? అధికార పార్టీలో ఉన్న ఆయన మనసంతా గులాబీ పార్టీపైనే ఉందా? అయితే ప్రతిపక్షంపై మాటల దాడి చేస్తూనే ప్రభుత్వ పెద్దలతో చనువుగా ఉంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏమిటా కథ? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా తయారయ్యారు. దానం నాగేందర్ ఇమేజ్ పార్టీకి ఉపయోగపడుతుందని, ఆయన్ని సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయిస్తే గెలుపు గ్యారెంటీ అని ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారు. అయితే దానం చేరినప్పటి నుండి సొంత ఎజెండాతోనే పనిచేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరిన కొత్తలో సైలెంట్ గా ఉన్నారు. హైడ్రా వచ్చిన నాటి నుంచి ప్రభుత్వంపై దానం సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. దానం మాటలు దాడి చేస్తున్నా ఇప్పటి వరకు పార్టీలో ఎవరూ దానంను మందలించలేదు. దీంతో దానం మరింత దూకుడుగా ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సంకల్పంతో హైడ్రాను తీసుకొచ్చామని గొప్పలు చెబుతోంది. కానీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం తాను హైడ్రాను వ్యతిరేకిస్తున్నానని బాంబు పేల్చారు. ప్రభుత్వం హైడ్రా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అప్పట్లో దానం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక మొన్నటికి మొన్న కంచగచ్చిబౌలి భూముల విషయంలోనూ ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలకు దానం బహిరంగంగా మద్దతిచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ రజతోత్సవ సభపై కూడా దానం సంచలన కామెంట్స్ చేశారు. అటు కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందని, కేసీఆర్ను చూడడానికి ప్రజలు నిరీక్షిస్తున్నట్లు, ఆయన్ని చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు వస్తారని ప్రకటించి హాట్ టాపిక్గా మారారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కేసీఆర్కి మద్దతుగా కామెంట్ చేయడం హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వంపై మాటల దాడి చేస్తూనే ప్రభుత్వ పెద్దలతో చాలా చనువుగా తిరగడంతో దానం పరిస్థితి విచిత్రంగా ఉందని హస్తం నేతలు చర్చిస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం, మంత్రులతో పాటు దానం నాగేందర్ కూడా కనిపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూనే ప్రభుత్వ వేదికలపై కూర్చోవడంతో దానం నాగేందర్ ఎజెండా ఏంటో అర్థం కాకుండా తయారైందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు అధికార పార్టీలో ఉంటూనే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కావచ్చు, దానం నాగేందర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అయితే దానం మీద ఎలా చర్యలు తీసుకోగలమంటూ పలువురు నేతలు తిరిగి ప్రశ్నిస్తున్నారట. ఇందుకు కారణం లేకపోలేదు. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం దానంపై పార్టీ ఫిరాయింపు కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో దానం తమ పార్టీ వాడని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే అది ప్రతిపక్షానికి ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. అలాగని దానం విషయంలో సైలెంట్గా ఉంటే పార్టీకి మరింత నష్టమని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద దానం నాగేందర్ హస్తం పార్టీలో ఉన్నా మనసంతా బీఆర్ఎస్ వైపే ఉందనే టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పలువురు హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ దానంపై చర్యలు తీసుకుందామంటే ఒక సమస్య, తీసుకోకపోతే మరో సమస్య పొంచి ఉందనే అభిప్రాయం అధికార పార్టీలో ఉంది. దీంతో దానం విషయంలో ఏం చేయాలో అర్థం కాక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఏది ఏమైనా రెండు పార్టీలకు చుక్కలు చూపిస్తూ దానం నాగేందర్ మాత్రం కొరకరాని కొయ్యగా మారిపోయారని పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.